పెద్ది సుదర్శన్ రెడ్డి గత ఆదివారం అంటే 26వ తేదీ ఉదయం రోజులాగానే హనుమకొండ హంటర్ రోడ్‌లోని తన నివాసంలో న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆ సమయంలోనే సడెన్‌గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అదే రోజు ఉదయం 8 గంటల సమయంలో కార్డియాలజిస్ట్ మమత, డాక్టర్లు ఆయన్ని బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. దాదాపు 9 సార్లు సుదర్శన్ రెడ్డి హృదయ స్పందన ఆగిపోయింది. దీంతో కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తూ డాక్టర్ మమత బృందం 9 సార్లు సీపీఆర్ చేశారు. సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే ఆగిపోయిన గుండెలో తిరిగి కదలికలు తీసుకురావడం. సరిగ్గా ఇదే చేశారు డాక్టర్ మమత. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డ ఉండడంతో దాన్ని తొలగించారు. కొద్దిగా కోలుకున్న తర్వాత యాంజియోగ్రామ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకోసం అంబులెన్స్‌కు పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. అంటే ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేసి దారిని సుగమం చేయటం. అంటే నిర్ణీత సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లటం. యశోద ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా కొద్ది గంటల పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి సిట్యుయేషన్ చాలా సీరియస్‌గానే ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో ఉన్న మరో గడ్డని కూడా యశోద వైద్యులు క్లియర్ చేశారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు. కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ పరిస్థితిని కొంత మెరుగుపరిచారు. అయినప్పటికీ 72 గంటలు గడిస్తేనే ఔట్ ఆఫ్ డేంజర్ అనుకోవచ్చని వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తున్న తీరును హెల్త్ బులెటిన్ రూపంలో అందజేశారు. ఒక్క మెదడు మినహా అన్ని అవయవాలు దాదాపు నార్మల్ స్థితికి వచ్చాయని వైద్యులు కూడా తెలిపారు. దీంతో అందరూ చాలా ఆనందపడ్డారు. తిరిగి కోలుకుంటారులే అని అందరూ ఆశించారు. కానీ విధి మరోలా ఫలితాన్నిచ్చింది. అలా ఆదివారం నుంచి గురువారం అర్ధరాత్రి వరకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. శుక్రవారం తెల్లవారుజామున సరిగ్గా 12:51 సమయంలో పరిస్థితి విషమించి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ని బ్రతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయ్యాయి. పెద్ది బ్రతకాలని, తిరిగి మామూలు మనిషి కావాలంటూ ఆయన అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చేసిన పూజలేవి కూడా ఫలించలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి తిరిగి లేని లోకాలకెళ్ళిపోయారు. 52 సంవత్సరాల వయసులోనే ఆయన అందరినీ విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం అందరినీ కూడా కలిసివేస్తుంది. బీఆర్ఎస్ నేతలు పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన ఇంత చిన్న వయసులోనే చనిపోతారని అనుకోలేదు అని ఆయనతో ఉన్నటువంటి అసోసియేషన్ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగమై చేసిన సేవలు కావచ్చు, వీటన్నిటిని కూడా తలుచుకొని ఒకంత భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చాలా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంతిమయాత్ర కూడా అశ్రు నయనాల మధ్య తెలంగాణ ఉద్యమ నినాదాల నడుమ కొనసాగుతూ ఉంది. మళ్ళీ తిరిగి రావాలని, మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకి దొరకాలి అని బలంగా కోరుకున్న పరిస్థితి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం.